ప్రజలను అడిగి తెలుసుకోండి. తెలుసుకుంటున్నా ఇప్పుడైతే తిరుగుతున్నా. పేద ప్రజలకు ఇంతవరకు కేసీఆర్ ఆమోదించిన పథకాలు ఉన్నాయి కదా, అవి ఇంతవరకు రాలేదు. అవి మీరు ఎంతవరకు చేయగలరో అది చెప్పండి. నేను మీకు ఒకటే చెప్తా, గతంలో కేసీఆర్ 10 ఏళ్లు పాలించిన ప్రభుత్వం మనం చూసినాము. అదేవిధంగా ఇప్పుడు ఏదైతే మన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మనం చూస్తున్నాము. వీళ్ళు హామీలు, ఆయననేమో నీళ్లు నియమాలు నిధులు అన్నాడు కేసీఆర్, పెద్ద మనిషి. తెలంగాణ తెచ్చింది అందరం, ఇది ఒక్కోలు కాదు, అన్ని యావత్తు రాష్ట్రంలో కవులు కళాకారులు అందరూ తిరగబడితేనే తెలంగాణ వచ్చింది. దాంట్లో భాగంగా టీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్లు పాలించింది. అదే విధంగా కాంగ్రెస్ ఏం చెప్పింది, మేము ఉచితంగా తులం బంగారం ఇస్తాం మహిళలకు, 4,000 రూపాయలు వాళ్ళ అకౌంట్లు వేస్తాము, ఒక స్కూటీ ఇస్తాము మహిళలకు, అదేవిధంగా రైతులకు 10,000 బీమా ఇస్తాము. ఇటువంటి హామీలు ఇచ్చింది. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాము, ఇటువంటి హామీలు ఇచ్చింది. అటువంటి హామీలు పూర్తి చేయనందుకు 2.5 సంవత్సరాలు అవుతుంది. మాకు ఒకసారి అవకాశం ఇవ్వండి, వాళ్ళకి బుద్ధి చెప్తే నెక్స్ట్ అయినా వాళ్ళ గడ్డి తిని ఎందుకు మనం ఓడిపోయిన కారణాలు ఏంది అని ఆలోచిస్తారని నేను మీ ద్వారా ప్రజాముఖంగా అందరి సమస్యలు ఒకటి చెప్తా. చెప్పు. నేను ఈ వాడలో ఉంటా. ఓకే. నేను విలేకరిని. ఓకే. ఇవన్నీ నేను ఎవరికి నెరవేర్చాలో వాళ్ళందరికి నెరవేర్చిన, వాళ్ళకి తీసుకుని ఆ లబ్ధిదారులకు తెలుసు, ఇవన్నీ నెరవేర్చిన. ఇంకా కొత్త హామీలు ఏమన్నా చెప్పండి. మీరు చెప్పండి, ఏం కావాలి? సమక్షం మీరు చెప్పాలి.